గోరా చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తున్నాను కదా. అలాగే ఈరోజు ఎపిసోడ్లో కూడా నేను మీకు మరో మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? ఈ కథను జాగ్రత్తగా వినండి. అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. సరేనా? మరి ఆ కథ ఏంటో మొదలు పెట్టేసేద్దామా? అనగనగా రామాపురం అనే ఊళ్ళో పాపయ్య అనే ఒక బట్టల వ్యాపారి ఉండేవాడు. అతను మహా పిసినారి, పిల్లికి కూడా బిచ్చమేసేవాడు కాదు. బట్టల వ్యాపారంలో పాపయ్య చాలా డబ్బులు సంపాదించాడు. కానీ ఆ డబ్బులనన్నిటినీ కూడా ఒక ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేసి ఆ తాళాన్ని మొలకు కట్టుకుని పదే పదే తడిమి చూసుకుంటూ ఉండేవాడనమాట. కనీసం కడుపు నిండా భోజనం చేసేవాడు కాదు, ఒంటి నిండా బట్టలు కూడా కట్టుకునేవాడు కాదు. అతని భార్య శాంతమ్మ పేరుకు తగ్గట్టుగానే చాలా శాంతంగా ఉండేదన్నమాట. తను ఇంత పిసినారిగా ఉంటున్నాడు కదా, భార్యను కూడా అలాగే ఉండమని చెప్పేవాడు. శాంతమ్మ ఏమీ మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉండేదనమాట. ఎప్పుడూ కూడా ఏమీ ఎదురు తిరిగి సమాధానం చెప్పేది కాదు. ఒకరోజు శాంతమ్మ పాపయ్యతో ఇలా అంటుంది, ఏమండి, మా అమ్మ నాన్న ఇక్కడికి వస్తారట, ఫోన్ చేశారు అని చెప్పి చెప్తుందనమాట. అప్పుడు పాపయ్య అంటాడు, ఏంటి మీ అమ్మ నాన్న వస్తున్నారా? వాళ్ళకేం పని లేదా? పెద్దవాళ్ళయ్యాక ఇంట్లో కూర్చోకుండా ఇలా అల్లుడింటికి రావటం ఏంటి అని చెప్పి అంటాడు. అప్పుడు శాంతమ్మ అంటుందన్నమాట, అదేంటండి అలా అంటారు? మా అమ్మా నాన్న వచ్చి 10 ఏళ్ళయ్యింది. మా అమ్మకి చీర పెడదామనుకుంటున్నానండి. మన బట్టల షాపులో నుంచి ఒక కొత్త చీర తీసుకురండి అంటుంది. అప్పుడు పాపయ్య, అల్లుడు అత్తగారికి చీర పెట్టడం మాకు ఆనవాయితీ లేదంట. మా అమ్మ ఈ విషయాన్ని పదే పదే చెప్తూ ఉండేది అని చెప్పి అంటాడనమాట. ఇక పాపం శాంతమ్మ చేసేదేమీ లేక ఏమీ మాట్లాడదనమాట. తర్వాత ఒకరోజు శాంతమ్మ పాపయ్యతో ఇలా అంటుంది, ఏమండి, మన పాలేరుకు 3 పిల్లలున్నారు. వాళ్ళని చదివించే స్తోమత లేక స్కూలుకు కూడా పంపించట్లేదండి. మనకెలాగూ పిల్లలు లేరు కదా, వాళ్ళల్లో ఒకళ్ళని తెచ్చుకుని మనం పెంచుకుని చదువు చెప్పిద్దామండి. అలా అయితే మంచి పనులు చేసినట్లు అవుతుంది కదండి అని చెప్పి అంటుంది. నీకు మంచే జరగాలనుకుంటే అలా ఏం పెంచుకోవక్కర్లేదు. గోదావరి పుష్కరాలు వచ్చాయి, నేను వెళ్ళి పుష్కర స్నానం చేసొస్తాను, అలా చేసినా కూడా మంచే జరుగుతుంది అని చెప్పి అంటాడనమాట. అప్పుడు శాంతమ్మ, నేను కూడా మీతో పాటు వస్తానండి, పెళ్ళయిన తర్వాత నన్ను ఎక్కడికి తీసుకెళ్ళలేదు అని చెప్పి అంటుంది. అప్పుడు పాపయ్య సరే రమ్మంటాడనమాట. అయితే ఈ డబ్బును ఇనప్పెట్లో పెట్టాడు కదా పిల్లలు, ఆ డబ్బునంతా తీసి మూట కడతాడు. అప్పుడు శాంతమ్మ అది చూసి లోపల అనుకుంటుందన్నమాట, ఇంట్లో అయితే అసలు ఏమీ ఖర్చు పెట్టట్లేదు, పోనీలే బయటికి వెళ్ళినప్పుడు ఖర్చు పెట్టడానికైనా డబ్బును తీసుకొస్తున్నారు అని చెప్పి లోపల చాలా సంతోషిస్తుంది. ఇద్దరూ ప్రయాణం అయ్యి బయటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత శాంతమ్మ అడుగుతుందన్నమాట, ఏంటండి బాడుగు బండి ఇంకా రాలేదు, మనం ఇప్పుడు బయలుదేరితే రాత్రి అవుతుంది, ఏంటి ఆలస్యం అని చెప్పి అంటుందన్నమాట. అప్పుడు పాపయ్య, బాడుగు బండి దేనికి? పుష్కర స్నానానికి వెళ్తూ బాడుగు బండిలో వెళ్ళకూడదు, నడిచే వెళ్ళాలట అని చెప్పి అంటాడు. అప్పుడు పాపం శాంతమ్మ, అయితే మీరు ఒక పని చేయండి, నా చెప్పులు తెగిపోయాయండి, కొంచెం కొత్త చెప్పులు కొనిపెట్టండి అంటుంది. పుష్కర స్నానానికి వెళ్తే అక్కడ చాలా జనం ఉంటారు, అక్కడ చెప్పులు పోతాయి, అందుకని చెప్పి చెప్పులు వద్దు, నేను కూడా చెప్పులను వేసుకుని రావటం లేదు అని చెప్పి అంటాడనమాట. పాపం ఇంకా శాంతమ్మ ఏం మాట్లాడకుండా భర్త వెనక అలాగే నడిచి వెళ్తుందనమాట. మధ్యాహ్నం ఎండెక్కే సమయానికి ఒక ఊరు చేరుకుంటారు. పాపం శాంతమ్మకు బాగా నీరసం వస్తుంది, దాహం కూడా వేస్తుందన్నమాట.
ఇంతలో అక్కడ కొబ్బరి బొండాలు కనిపిస్తాయి. అప్పుడు శాంతమ్మ అంటుంది పాపయ్యతో, ఏమండి నాకు బాగా దాహం వేస్తుందండి, కొంచెం కొబ్బరి బొండాన్ని తెచ్చిపెట్టండి అంటుంది. పాపయ్య ఏమీ మాట్లాడకుండా కొబ్బరి బొండాలు అతని దగ్గరికి వెళ్తాడు. శాంతమ్మ సంతోషిస్తుందన్నమాట, భర్త కొబ్బరి బొండాలు తెస్తాడని చెప్పేసి సంతోషిస్తుంది. పాపయ్య కొబ్బరి బొండాలు అమ్ముకునే వ్యక్తి దగ్గరికి వెళ్తాడు కదా పిల్లలు. అప్పుడు ఆ కొబ్బరి బొండాలు అమ్ముకునే వ్యక్తి, రండి బాబు రండి, చాలా మంచి కొబ్బరి బొండాలు ఉన్నాయి నా దగ్గర, ఎన్ని బొండాలు కావాలి అని చెప్పి అడుగుతాడనమాట. దానికి పాపయ్య, లేదు బాబు, కొబ్బరి బొండాలు కొనటానికి రాలేదు, కొబ్బరి నీళ్ళు మాకు సరిపడవు, అందుకనే ఈ ఊళ్ళో మంచినీళ్ళ బావి ఎక్కడుందో చెప్తావా అంటాడు. ఇక్కడికి 2 మైళ్ళ దూరంలో మంచినీళ్ళ బావి ఉందని చెప్పి కొబ్బరి బొండాలు అమ్ముకునే వ్యక్తి పాపయ్యకు చెప్తాడనమాట. అప్పుడు పాపయ్య మంచినీళ్ళ బావి దగ్గరికి భార్యను తీసుకెళ్ళి మంచినీళ్ళు ఇస్తాడు. ఇచ్చి, చూసావా మంచినీళ్ళు ఎంత పానకంలాగా ఉన్నాయో, ఈ మధ్య కొబ్బరి బొండాలు అస్సలు బాగుండటం లేదు, ఉప్పగా ఉంటున్నాయి అని చెప్పి అంటాడనమాట. పాపం భార్య ఏమీ మాట్లాడకుండా మెదలకుండా మంచినీళ్ళు తాగి ఊరుకుంటుంది. అయితే ఇంకొంచెం దూరం నడిచి వెళ్ళేటప్పటికి శాంతమ్మకు బాగా ఆకలిస్తుందన్నమాట. అప్పుడు పాపయ్యని అడుగుతుంది, ఏమండి నాకు బాగా ఆకలిస్తుంది, పక్కనే హోటల్ ఉంది కదా, వెళ్ళి భోంచేసి వద్దామండి అని చెప్పి అంటుంది. అప్పుడు పాపయ్య, పుష్కర స్నానానికి వెళ్తూ భోజనం చేయడం మాకు ఆనవాయితీ లేదు అని చెప్పి అంటాడు. అంటే ఇంకా చేసేదేమీ లేక శాంతమ్మ, సరేనండి, ఎలాగూ కడుపు నిండా మనమేమి భోజనం చేయలేదు, ఏం చేయలేదు, కనీసం ఇక్కడికి దగ్గరలో ఒక సత్రం ఉందంట, అక్కడ రూమ్ తీసుకుని ఉందాము, రూమ్లో పరుపులు అవి కూడా చాలా మెత్తగా ఉంటాయంట, కడుపు నిండా తినకపోయినా కంటి నిండా నిద్రపోదామండి అని చెప్పి అడుగుతుందనమాట. సరేనని పాపయ్య సత్రం దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అరుగు ఉంటుందన్నమాట. అరుగు మీద కూర్చుంటాడు పిల్లలు. అప్పుడు శాంతమ్మ అడుగుతుంది, ఏంటండి ఇక్కడే కూర్చున్నారు, లోపలికి వెళ్ళి రూమ్ తీసుకోండి అని చెప్పి అడుగుతుంది. ఎందుకు, ఇంత పెద్ద విశాలమైన అరుగుంది, చక్కగా చల్లటి గాలి వస్తుంది, మనం అలసిపోయి ఉన్నాము, పడుకున్న వెంటనే నిద్రొచ్చేస్తుంది అని చెప్పి రూమ్ ఎందుకు దండగా అని అంటాడనమాట. అని తన మొలలో ఉన్నటువంటి డబ్బు సంచిని తీసి చొక్కాలో లోపల జేబులు కుట్టిస్తాడు. ఆ చొక్కా జేబులో పెడతాడనమాట. పెట్టి, చూసావా నా తెలివితేటలు, ఇక్కడైతే గనక ఈ డబ్బును ఎవ్వరూ తీయరు, ఒకవేళ నా గుండెల మీద గనక చేతులు వేస్తే గనక నాకు వెంటనే మెలకు వచ్చేస్తుంది, నా తెలివితేటలు చూసావా ఎంత అద్భుతంగా ఉన్నాయో అని చెప్పి అంటాడనమాట. ఇంకా పాపం శాంతమ్మ చేసేది ఏమీ లేక అక్కడే పడుకుని పోతుందనమాట. అలిసిపోయి ఉన్నారేమో, బాగా నిద్ర పట్టేస్తుంది వీళ్ళకి. అయితే అర్ధరాత్రి అయ్యేసరికి ఎవరో దొంగలు వచ్చి పాపయ్య జేబును కట్ చేసి ఆ డబ్బంతా పట్టుకుపోతారు. తెల్లవారేసరికి అది చూసుకుని తన జేబుని ఎవరో కట్ చేసేసి డబ్బులన్నీ పట్టుకుపోయారని చెప్పేసి పాపయ్య లబోదిబోమంటూ పెద్ద పెద్దగా అరవసాగాడనమాట. ఆ అరుపులకి చుట్టూ ఉన్నటువంటి జనం గుమికూడతారు. ఆ అరుపులకి పాపం శాంతమ్మ కూడా లేస్తుందనమాట. లేచి, ఏంటండి ఏం జరిగింది అని చెప్పి అడుగుతుంది. ఇలా ఎవరో నా జేబులు కట్ చేసి డబ్బంతా పట్టుకుపోయారు అని చెప్పి లబోదిబోమంటాడు. అప్పుడు శాంతమ్మ, ఎంత సంపాదించినా ఏం లాభంలేండి, కడుపు నిండా తిండి తినటానికి లేదు, ఒంటి నిండా బట్టలు కట్టుకోవటానికి లేదు, అవసరానికి కూడా ఉపయోగపడని డబ్బు ఉండి మాత్రం ఏం లాభంలేండి అని చెప్పి అంటుంది. అప్పుడు పాపయ్య భార్యతో, నన్ను క్షమించు, నా పిసినారితనంతో నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని చెప్పి ఆ రోజు నుండి కూడా భార్యను చక్కగా చూసుకుంటూ ఆపదలో ఉన్న వాళ్ళకి కూడా సాయం చేస్తూ చాలా సంతోషంగా జీవిస్తారు. పిల్లలు, ఈ కథ విన్నారు కదా, ఏమర్థమైంది మీకు ఈ కథ ద్వారా? పిల్లలు, పిసినారితనం పనికిరాదు, అలాగని డబ్బులు వృధా చేయమని కాదు అర్థం. అవసరమైనప్పుడు డబ్బును ఖర్చు పెట్టాలి. ముందు కడుపు నిండా భోజనం చెయ్యాలి, ఒంటి నిండా బట్టలు కట్టుకోవాలి. మనం ఇంత డబ్బు సంపాదించేది దేనికోసం? ఆకలిని తీర్చుకోవడం కోసమే కదా. అలా ఆకలిని కూడా చంపేసుకుని
డబ్బుని ఎంత సంపాదిస్తే ఏం లాభం పిల్లలు? అందుకనే మనకు అవసరాలకు తగ్గట్టు మనం వాడుకున్న తర్వాత కొద్దిగా డబ్బును పొదుపు చేసుకోవాలి. పొదుపు చెయ్యకూడదని చెప్పను, పొదుపు కూడా చేసుకోవాలి. దుబారాగా ఖర్చు పెట్టకూడదు, కానీ అవసరాలకు మాత్రం తప్పనిసరిగా ఖర్చు పెట్టుకోవాలి. పిసినారి పాపయ్యలాగా మాత్రం ప్రవర్తించకూడదు. దానివల్ల మన ఇంట్లో వాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.